నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. ఇవాల్టి మన లవ్ ఫర్ జిహాద్ ఈ సెగ్మెంట్లో ఈ ఎపిసోడ్లో మాట్లాడడానికి శివశక్తి నుంచి కళ్యాణ్ చాట్లపల్లి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం, నిజంగా లవ్ జిహాద్ అన్నది ఎగ్జిస్ట్ అయి ఉందా, లేకపోతే చాలామంది అనుకుంటున్నట్టు ఇదంతా హిందుత్వవాదులు కావాలని చేస్తున్న ఒక కుట్రలో భాగమా అనేసి దీని గురించి మాట్లాడదాం. అయితే మనతో పాటు కళ్యాణ్ భాయ్, నమస్తే. నమస్తే సిద్ధు, జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎట్లున్నారు? లా ఇలాహి ఇల్లల్లాహ్. అమ్మాయిని చంపేసి సూట్ కేసులో కుక్కేసి పైనుంచి పాడేసిండు. చేయడం తప్పు కాదు. లవ్ జిహాద్ అనేసరికి మీ పర్సెప్షన్లో మీరేం చెప్తారు? मेरा అబ్దుల్ వైసానై అనేది స్టాండర్డ్ డైలాగ్. సబీ లడ్కి ఫ్రిడ్జ్ పే జారా అనేది కూడా స్టాండర్డ్ డైలాగ్ కదా. ఇది ఒక బావి అండి. ఆ బావిలో దూకిన తర్వాత నేను బకెట్ వేసుకుని పైకి చేరుకుంటాను అనేటటువంటి ప్రసక్తి లేదు. కాబట్టి హిందూ సంస్థల వాళ్ళే, బజరంగ్ దళ్, విహెచ్పిఏ, ఆర్ఎస్ఎస్ఏ వీటిని ఉసిగొల్పుతుంది. లవ్ జిహాద్ అనేది ఫేక్ అని నలుగురు బుర్రలేని ఎదవాళ్ళు మాట్లాడినంత మాత్రాన అది నిజం కాకుండా పోదు. దాని గురించి ట్రంప్ గెలవడానికి ఏకైక కారణం ఈ ముస్లిం జహీర్ ఖాన్ దీపావళి పండుగ రోజు పూజ చేసి ఏదో ఫోటో పెట్టండి అంతే. అవును, రెస్పెక్ట్ చేయవచ్చు కదా వాళ్ళు, ఎందుకు ఆ మైండ్ సెట్ తోని? దాంట్లో ఆడవాళ్ళకి ఏ విధమైనటువంటి హక్కులు ఉండవు. సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ట్రాప్ చేస్తున్నారు అని. లులుమాల్ సంగతి తెలిసిందే కదా. ఇది హైదరాబాద్లో జరుగుతుంది. పరువుకు సంబంధించినటువంటి సమస్య కాదు, నన్ను అడిగితే ఇది జాతికి సంబంధించినటువంటి సమస్య. లాస్ట్ ముస్లిం, ప్రపంచంలో ఉన్న లాస్ట్ ముస్లిం ఏం చేస్తారంటే ఈ చేతిలో కత్తి, ఈ చేతిలో కత్తి పెట్టుకొని నిజమే శాంతి మతం అందుకే. అడగడానికి మళ్ళీ నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, కానీ నాకు పరిస్థితి వేరే ఏం లేదు. మీ సహకారం ఉంటే తప్ప ఈ ఛానల్ ముందుకెళ్ళలేదు. రిఫ్లెక్షన్తో పాటుగా రిఫ్లెక్షన్ న్యూస్ మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాం. రిఫ్లెక్షన్ న్యూస్లో రెగ్యులర్గా మనం కంటెంట్ ఇస్తూనే ఉన్నాం, మీరు చూస్తూ ఉన్నారు. అండ్ రిఫ్లెక్షన్ ప్రో, సనాతన స్కూల్, శ్రీస్తుతి అని చెప్పేసి మనం ఛానల్స్ క్రియేట్ చేసాము. అన్నిట్లో కూడా చాలా అద్భుతమైన కంటెంట్ అతి త్వరలో రాబోతుంది, కొన్నిట్లో ఆల్రెడీ వస్తుంది. వీటన్నిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఎట్ ద సేమ్ టైం మీ ఆర్థిక సహకారం నాకు చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే చాలా ఇంపార్టెంట్ అబ్బా. సో మీరు ఎంత పంపినా కూడా నాకు అది చాలా ఎక్కువ. సో ఛానల్ బాగుండాలని కోరుకుంటూ పంపండి. లవ్ జిహాద్ అనేసి మేము ఒక సెగ్మెంట్ స్టార్ట్ చేసినాము రిఫ్లెక్షన్ నుంచి. సో కొన్ని ఎపిసోడ్స్ అయిపోయినాయి. 9th ఎపిసోడ్ మీతోని ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము. అయితే ఇన్ని ఎపిసోడ్స్ మనం ఏదైతే చేసినామో అందులో హిందుత్వ సంస్థానికి సంబంధించిన పెద్దల్ని, లేకపోతే కార్యకర్తల్ని ఒక్కొక్కరు తీసుకొచ్చి మాట్లాడిస్తూ ఉన్నాము. మీరు శివశక్తి నుంచి, సో ఇప్పుడున్న హిందుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో అందులో ఒక అగ్రగామి సంస్థలో శివశక్తి కూడా. సో ఇంతకుముందు హిందూ జనశక్తి కూడా అయింది, ఇప్పుడు శివశక్తి మీ వంతు వచ్చింది. అయితే ఎవరికి వాళ్ళు లవ్ జిహాద్ గురించి అయినా, హిందూ ధర్మం గురించి అయినా ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ ఏమొచ్చింది అంటే హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేసి ఒక మతానికి సంబంధించిన వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతున్నారు అనేసి ఈ సంశయం ఏదైతే ఉందో దీనికి మాత్రం ఒక ఫుల్ స్టాప్ అనేది దొరకట్లేదు. సో చాలామంది నిజంగా హిందుత్వ సంస్థల వాళ్ళే ఇదంతా చేస్తున్నారు, లవ్ జిహాద్ అన్నది ఎగ్జిస్టే లేదు అనేసి చాలామంది అనుకుంటున్నారు. సో మీరేం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ జిహాద్ అనేసరికి మీ పర్సెప్షన్లో మీరేం చెప్తారు? లవ్ జిహాద్ అనేటటువంటిది లేదు అని అదేదో కొంతమంది సృష్టించినటువంటి పదము అని అంటున్నారు. అంటే కొంతమంది ఆ భావజాలంలో ఉండవచ్చు. ఎందుకంటే వాళ్ళకు పబ్లిక్ నాలెడ్జ్, వాళ్ళకు సోషల్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు తప్ప లవ్ జిహాద్ అనేటటువంటిది ఉంది. ఫస్ట్ పాయింట్ ఉంది అని ఎందుకు అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను అంటే అసలు ఫస్ట్ జిహాద్ అంటే ఏంటిదో తెలుసుకోవాలి. జిహాద్ అనేటటువంటిదే ఖురాన్లో ఉన్నది. జిహాద్ అంటే ఏంటంటే ఈ వ్యక్తి, ఒక ముస్లిం వ్యక్తి ఎవరైతే ఉన్నారో నాన్ ముస్లింకి సంబంధించిన వ్యక్తి యొక్క ఆస్తిని తీసుకున్నా, లేకపోతే అతన్ని అవిశ్వాసిగా లెక్కగట్టి, కాఫిర్గా లెక్కగట్టి, లేకపోతే అల్లాని పూజించినటువంటి వాడిగా, బహుదేవతారాధికుడిగా లెక్కగట్టి అతన్ని చంపినా, అతని రాజ్యం మీద దాడి చేసినా, అతని రాజ్యంలో ఉన్నటువంటి స్త్రీలను ఎత్తుకొచ్చి బానిసత్వంలోకి తీసుకున్నా ఇవన్నీ జిహాద్ కిందికే వస్తాయి. జిహాద్ అంటే పవిత్ర యుద్ధము. పవిత్ర యుద్ధం చేసినటువంటి వాడికి యాజ్ పర్ ఖురాన్
అల్లా వాళ్లకు పరలోకంలో స్వర్గాన్ని ప్రసాదిస్తాడు. ఆ స్వర్గంలో మద్యం ఉంటుంది, మాంసం ఉంటుంది, మంచి మంచి నవనవనాడేటటువంటి కన్యలు ఉంటారు, వాళ్లకు కావలసినటువంటి ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయని ఖురాన్లో రాసినటువంటి ఇవన్నీ ఖురాన్లో ఉన్నాయి. ఖురాన్లో ఉన్న కావాలి నేను నెంబర్స్ కూడా చెప్తాను, సురాసు నెంబర్స్ కూడా చెప్తాను, ఖురాన్లో ఉన్నటువంటి పదాలు. సో జిహాద్ చేసినటువంటి వాడికి స్వర్గంలో ఆల్ ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్. ఇది ఖురాన్ స్టేట్మెంట్. అయితే ఇక్కడ లవ్ జిహాద్ అంటే ఏంటి? అన్యమతస్థురాలైనటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో, అంటే నాన్ ముస్లిం, మనం ఎక్కువగా భారతదేశంలో హిందూ జనాభా ఎక్కువగా ఉన్నది కాబట్టి మనము హిందూ అమ్మాయిలు ఎత్తుకుపోతుంటే బాధపడతాను. యుఎస్ యూకేలో క్రిస్టియన్ అమ్మాయిల్ని లవ్ జిహాద్ చేసి వాళ్ళని ట్రాప్ చేస్తుంటే వాళ్ళు కూడా బాధపడతారు. అక్కడ కూడా జరుగుతున్నాయి, వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. చాలా ఫ్రెంచ్లో వ్యతిరేకిస్తున్నారు, ఆస్ట్రేలియాలో వ్యతిరేకిస్తున్నారు ఈ లవ్ జిహాద్లు అనేటటువంటి వాడిని. లవ్ జిహాద్ వరల్డ్ వైడ్ గా ఉన్నటువంటి భూతం, భారతదేశంలోనే ఉన్నటువంటి భూతం కాదు. కేవలం కొంతమంది కేవలం హిందూ సంస్థల వాళ్ళే, బజరంగ్ దళ్, విహెచ్పిఏ, ఆర్ఎస్ఎస్ఏ వీటిని ఉసిగొల్పుతుంది, కావాలని లవ్ జిహాద్ని పెద్ద భూతంలాగా చేసి చూపిస్తుంది అనేసి అంటారు. నేను అన్నది అదే ఇంతకుముందు ఏమన్నానంటే, సోషల్ నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళు, సామాజిక పరిస్థితుల మీద అవగాహన లేనటువంటి వాళ్ళు మాత్రమే మాట్లాడతారు. యూకేలో ఈ ప్రాబ్లం ఉంది, యుఎస్లో ఈ ప్రాబ్లం ఉంది. ట్రంప్ గెలవడానికి ఏకైక కారణం ఈ ముస్లింలు మైగ్రేంట్గా వచ్చి అమెరికాలో చేస్తున్నటువంటి అరాచకాలు. ఫ్రెంచ్ గవర్నమెంట్కి సంబంధించిన మాక్రోన్ కూడా లవ్ జిహాద్లకు వ్యతిరేకంగా, మాక్రోన్ పేరు గుర్తులేదు, అతను ఆస్ట్రేలియాలో అయితే లిటరల్లీ మాకు కొన్ని ఫెసిలిటీస్ కావాలి అని ముస్లిమ్స్ అడిగితే, మీ ఫెసిలిటీస్ కావాలి అంటే మీ మతానికి సంబంధించిన దేశాలలోకి వెళ్ళిపోండి, మా ఆస్ట్రేలియాలో మాత్రం ముస్లింలకు సపరేట్ చట్టాలు కానీ ఫెసిలిటీస్ కానీ ఉండవని చెప్పేసింది. ఆస్ట్రేలియన్ పార్లమెంట్ అక్కడ ఉండదు, భారతదేశంలో ఉన్నట్టు ఆస్ట్రేలియాలో ఉండదు. సో మనం మాత్రం ఆ సెక్యులర్ మైండ్ సెట్ తోని తర్వాత మన వాళ్ళు ఉంటారు కదా, తెలిసిందే కదా. తర్వాత చైనాలో కూడా అంతే, నేపాల్లో అంతే, భూటాన్లో అయితే ఇంకా వేరే మతస్థుల్ని పెళ్లి చేసుకోవడం, వేరే దేశస్తుల్ని పెళ్లి చేసుకోవడం కూడా నిషేధం. సో ప్రపంచం అంతా ఈ లవ్ జిహాద్ ఉంది. ఫస్ట్ ఇది కాన్సెప్ట్, లవ్ జిహాద్ ఉందా లేదా అంటే ఉంది. ప్రపంచం మొత్తం దీంతో బాధపడుతున్నారు. వివిధ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ లవ్ జిహాద్ల వల్ల ఇబ్బంది పడుతున్నారు, క్రిస్టియన్స్, నాన్ ముస్లిమ్స్. భారతదేశంలో హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేసుకొని వీళ్ళు లవ్ జిహాద్ చేస్తున్నారు. ఇంతకుముందు ఏమని చెప్పాను, జిహాద్ అంటే పవిత్ర యుద్ధం. అవును, నాన్ ముస్లిం అమ్మాయి, క్రిస్టియన్ కానీ, సిక్కు కానీ, హిందూ కానీ, బుద్ధిస్ట్ కానీ, జూయిస్ట్ సంబంధించిన ఎవరైనా సరే, సిక్కిజం, జైనిజం అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళైనా సరే నాన్ ముస్లిం అమ్మాయిని గనక పెళ్లి చేసుకుని ఆమెను ఇస్లాంలోకి మారిస్తే అతని జిహాద్ పూర్తవుతుంది. పూర్తయినటువంటి వ్యక్తి జన్నత్ లో స్థానం లభిస్తుంది. జన్నత్ అంటే స్వర్గం, జన్నత్ అంటే స్వర్గం. ఖురాన్ ప్రకారం జన్నత్ లో స్థానం లభిస్తుంది. దీన్ని వాళ్ళు పరిపూర్ణంగా విశ్వసించడం వల్ల వాళ్ళు లవ్ జిహాద్ కి ఒడిగొడుతున్నారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, నాన్ ముస్లిం అమ్మాయిని కదా ప్రేమించేది, పెళ్లి చేసుకునేటటువంటిది. ముస్లిం అమ్మాయిని కూడా పెళ్లి చేసుకునేటటువంటి హక్కు ఆ అబ్బాయికి ఉంటది. ముస్లిం అమ్మాయిని ఆ అబ్బాయి పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయి సెకండ్ వైఫ్ కిందనే కన్సిడర్ అవుతుంది. అంటే యాజ్ పర్ ఇస్లాం వాళ్ళకి ఒక 4 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు వాళ్ళు. అందులో హిందూ అమ్మాయిని ఫస్ట్ టైం పెళ్లి చేసుకున్నా దాని తర్వాత వాళ్ళకి సెకండ్ కేటగిరీ వచ్చేస్తుంది. ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే, ఎందుకంటే ఆమె నాన్ బిలీవర్ కాబట్టి, బార్న్ ఫ్రమ్ నాన్ బిలీవర్ కాబట్టి ఆమె బిలీవర్ కాదు, అల్లాని దేవుడుగా ఆరాధించదు. ఎంత అల్లాని దేవుడుగా ఆరాధించినా స్త్రీలకు కూడా ఖురాన్లో కానీ ఇస్లాంలో కానీ పరిపూర్ణమైనటువంటి విలువ లేదు. నాన్ బిలీవర్ అంటే కాఫిర్సే కదా? కాఫిర్సే. నాన్ బిలీవర్స్ అంటే శత్రుఘ్న సిన్హా వాళ్ళ కూతురు అనుకుంటా, సోనాక్షి సిన్హా, ఆమె ఇటీవల ఒక ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకుంది. సరే, వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. అబ్బాయి హిందూ పద్ధతులు పెళ్లి చేసుకున్నాడు, ముస్లిం పద్ధతులు పెళ్లి చేసుకున్నారు. కాకపోతే కొంతమంది ఇస్లామిక్ రాడికల్స్ సోషల్ మీడియాలో ఎట్లా మాట్లాడినరు అంటే, మీరు ఇందాక పాయింట్ తీసుకొచ్చిండ్రు కదా, నాన్ బిలీవర్స్ వీళ్ళు, ఎస్ అంటే అల్లాని ఇంకా ఇస్లాం తీసుకోలేదు కాబట్టి ఆ అమ్మాయి ఇంకా మేము యాక్సెప్ట్ చేయమనేసిండ్రు. నిజంగా ఇవన్నీ ఎగ్జిస్ట్ అయి ఉంటాయా? 100%. అసలు వాళ్ళు ఊరుకోరు ఎట్టి పరిస్థితుల్లో. జహీర్ ఖాన్ దీపావళి పండగ రోజు పూజ చేసి ఏదో ఫోటో పెట్టండి అంతే. అవును, పాపానికి పెట్టాడు. నిజంగా నువ్వు తురుకోడువేనా? నువ్వు తురుకోడు అయితే, నువ్వు ముస్లిం అయితే ఇట్లా చేస్తావా? అన్య మతస్థులకు సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలను పాటిస్తావా? అసలు నువ్వు ముస్లిమే కాదు అన్నాడు. దిస్ ఇస్ ద ట్రూ. ఎందుకు ఇంత రాడికలైజేషన్? ఎందుకు ఇంత అంటే, ఇప్పుడు అవతల ఇప్పుడు వాళ్ళు ఎక్కడో అరబ్ దేశాల నుంచి వచ్చేసి ఆ మతం ఇక్కడ భారతదేశానికి వచ్చింది. సరే, ఇక్కడ
ఉంటున్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళకి రెస్పెక్ట్ చేయొచ్చు కదా. వాళ్ళు ఎందుకు ఆ మైండ్ సెట్ తోని అవతల వాళ్ళని ఇంకా మనం టచ్ చేయొద్దు, వాళ్ళని పూజ చేయొద్దు అనేసి ఆ మైండ్ సెట్, ఆ భావాలు ఎట్లా వస్తాయి? ఇంతకుముందు ఇక్కడ డిస్కస్ చేయనటువంటి పాయింట్, చాలా కొత్త పాయింట్ చెప్తాను నీకు. చాలా మందికి తెలియదు కూడా ఈ కాన్సెప్ట్. అసలు ముస్లిమ్స్ ఏ విధంగా అలా ఎందుకు రాడికలిజం దాని వైపు ఆకర్షితులు అవుతారు అంటే, ఇట్స్ కంప్లీట్ మేల్ డామినేషన్ రిలీజియన్ అది. అంటే కేవలం మగవాళ్లకు సంబంధించినటువంటి మతమే. దాంట్లో ఆడవాళ్ళకి ఏ విధమైనటువంటి హక్కులు ఉండవు. స్త్రీ అనేది ఒక కాన్సెప్ట్, రెండు డబ్బు అనేటటువంటిది ఒక కాన్సెప్ట్. ఈ రెండు కాన్సెప్ట్లు ప్రతి మగవాడిని ఆకర్షిస్తాయి. నువ్వు వేరే మతానికి సంబంధించిన, వేరే రాజ్యానికి సంబంధించిన, అల్లాకి సంబంధం లేనటువంటి రాజ్యం మీద పడి దాడి చేసి ఆ అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోవడం, ఆ రాజ్యంలో ధనాన్ని దోచుకోవడం నీకు ధర్మ సమ్మతము. నువ్వు అది చేయడం వల్ల నిన్ను అల్లా ప్రేమిస్తాడు, నువ్వు అది చేయడం వల్ల నీకు స్వర్గంలో అందమైనటువంటి కన్యలు లభిస్తారు అని గత 1400 సంవత్సరాలుగా చెప్పిన దాన్నే చెప్పడం వల్ల కంప్లీట్ గా వాళ్లకు నాన్ బిలీవర్స్ అమ్మాయిలు ఫ్రీగా దొరుకుతారు, నాన్ బిలీవర్స్ డబ్బులు ఫ్రీగా దొరుకుతాయి. వాళ్ళకు ఆప్షన్ ఏముంటది? యుద్ధమే. యుద్ధం చేయాలి, మగవాళ్ళని చంపేయాలి, ఆడవాళ్ళని ఎత్తుకొచ్చుకోవాలి, ఆస్తులు దోచుకోవాలి. భారతదేశం మీద దాడి చేసిన వాళ్ళు అదే చేసిరు, పాకిస్తాన్ మీద చేసినప్పుడు అదే చేసిరు, ఆఫ్రికన్ కంట్రీస్ మీద చేసినప్పుడు అదే చేసిరు, అన్ని ఇటలీ కంట్రీస్, మన యూరోప్ కంట్రీస్ మీద వాళ్ళు దాడి చేసినప్పుడు కూడా అదే చేసిరు. ఇస్లాం అనేటటువంటిది కేవలం కత్తితోనే వ్యాప్తి చెందింది అనేది చరిత్ర ఒప్పుకునేటటువంటి సత్యం. ఆ ఇస్లాంకి ప్రాణప్రదమైనటువంటిది ఏంటంటే, ఎవడైనా నాన్ ముస్లిం మీద పడి దాడి చేస్తే వాడికి డబ్బు, అమ్మాయి, ధర్మసమ్మతము, ఫ్రీ. కేవలం ఈ రెండిటి కోసమే యుద్ధం జరుగుతుంది. ఇప్పటికి కూడా స్త్రీకి ఏ విధమైనటువంటి విలువ ఇస్లాంలో ఉండదు. నాన్ బిలీవర్ ఆస్తిని లాక్కోవడం ఇస్లాంలో ధర్మసమ్మతం. అది షరియా లాలో కూడా. బంగ్లాదేశ్లో చాలా మందికి తెలియదు, ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ అని ఉంటుంది. భారతదేశం పాకిస్తాన్ విడిపోయినప్పుడు తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ కదా. తూర్పు పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళు హిందువులు ఉంటారు కదా, ఏది బంగ్లాదేశ్లో వాళ్ళు హిందువులు ఎక్కువ మంది ఉండేవాళ్ళు అప్పట్లో. పాకిస్తాన్లో కొంచెం తక్కువ, 22% ఉండేవాళ్ళు. ఏది మన బెంగాల్, ఇప్పుడు బంగ్లాదేశ్ అంటున్నాం కదా, తూర్పు పాకిస్తాన్లో 22% ఉండేవాళ్ళు. వాళ్ళ మీద పాకిస్తాన్ వాడు చేసిన చట్టం ఏంటో తెలుసా? ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్. హిందువులు ఎనిమీస్, వాళ్ళ ఆస్తుల్ని లాక్కునేటటువంటి హక్కు పాకిస్తాన్ ప్రభుత్వానికి ఉంది. అది ఖురాన్ ప్రకారం, షరియా లా ప్రకారం అది సత్యం, అది ధర్మం. అలా చేస్తే వాడికి పరలోకంలో అన్ని ఫెసిలిటీస్ లభిస్తాయి అనేటటువంటిది వాడు నమ్ముతాడు. సో శత్రువుల ఆస్తిని లాక్కునేటటువంటి అనైతికమైనటువంటి చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ఖురాన్ ప్రకారం చాలా అద్భుతమైనటువంటి, ఆనందకరమైనటువంటి, అల్లాకి నచ్చినటువంటి చట్టం అని వాడు నమ్ముతాడు. కాబట్టి వాడు అంత రాక్షసత్వంగా ఉంటాడు. హిందువుల ఆస్తుల్ని కొన్ని లక్షల ఎకరాలు దోచేసుకున్నారు. ఆ ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత వెస్టెడ్ ప్రాపర్టీ యాక్ట్గా మారి ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువులకు 1 ఎకరం లేదు. ఇప్పుడు బంగ్లాదేశ్ మన ఇండియాలో ఏం లేదు, ఇండియాలో లేదు. పాకిస్తాన్ ముస్లిం కంట్రీ కదా, ముస్లిం కంట్రీగా మారిన తర్వాత వాడు చట్టం చేసుకున్నాడు ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ అని. ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం నాన్ ముస్లిమ్స్ యొక్క ఆస్తులన్నీ లాక్కోవచ్చు. అంటే వాళ్ళు చెప్పేటటువంటి ధర్మము, వాళ్ళు నమ్మేటటువంటి మతము, వాళ్ళు చెప్పేటటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి కాన్సెప్ట్ ఇది. అందుకే వాళ్ళంతా అగ్రెసివ్గా ఉంటారు. వాళ్ళ ప్రాణాలని కూడా వాళ్ళు ఎందుకు వదిలిపెడతారు అంటే, టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో వాడు జిహాద్ చేసి అల్లాకి వ్యతిరేకము, ఇస్లాంకి వ్యతిరేకము, మహమ్మద్ ప్రవక్తకు వ్యతిరేకమైనటువంటి వాడిని చంపడం వల్ల వీడు చచ్చిపోయినా పర్వాలేదు, కానీ వీడికి స్వర్గంలో 72 మంది కన్యలు, మంచి ఫలాలు, తేనె, ఇవన్నీ ఉంటాయి. ఓకే, అది అందుకనే ఆ జిహాద్లో లవ్ జిహాద్ ఓ భాగము. లవ్ జిహాద్ అనేటటువంటి కాన్సెప్ట్లో ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలు ఏంటంటే, ఇలా రాడికల్గా వెళ్ళవు, కత్తులు కటాలు పట్టుకుని యుద్ధాలు చేసేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వీళ్ళకున్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే లవ్ జిహాద్. లవ్ జిహాద్లో ఏంటి, నాన్ బిలీవర్ అమ్మాయిని పెళ్లి చేసుకొని బిలీవర్గా అంటే ముస్లింగా మారిస్తే వీడికి స్వర్గం గ్యారెంటీ. ఎందుకని లవ్ జిహాద్ చేస్తారు వాళ్ళు. ఓకే, ఇదొకటి. 2, నాన్ బిలీవర్స్లో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి పుట్టేటటువంటి సంతానంతో సహా వాళ్ళు ముస్లింలుగా అయిపోతారు. అంటే ముస్లిం జనాభా పెరుగుతుంది.
హిందువుల జనాభా కానీ అపోజిట్ వర్గంలో ఉన్న క్రైస్తవుల జనాభా, బుద్ధుల జనాభా, సిక్కుల జనాభా, జైనుల జనాభా తగ్గుతుంది. సో ఇక్కడ ముస్లిం జనాభా పెంచడానికి ఈ లవ్ జిహాద్ ఉపయోగపడుతుంది. అది అల్లాహకి ఇష్టమే, అది ఖురాన్కి సమ్మతమే, అది మహమ్మద్ ప్రవక్త చెప్పినటువంటి నిజమే, అది మహమ్మద్ ప్రవక్త చెప్పినటువంటి మార్గమే. అలాగే లవ్ జిహాద్ నాన్ బిలీవర్ని బిలీవర్గా మార్చడం వల్ల వీడికి పరలోకం వస్తుంది. ఈ అడ్వాంటేజెస్ వీడు మత ఛాందసవాదంతో నెత్తినెక్కించుకున్నాడు కాబట్టి వాడు లవ్ జిహాద్ చేయడానికి చూస్తాడు. ఖురాన్ ఇదంతా చెప్తుందా లవ్ జిహాద్? 100% నాన్ బిలీవర్ని బిలీవర్గా మార్చి పెళ్లి చేసుకోవాలి అని ఖురాన్ చెప్తుంది. వాక్యం చూపించిన ఖురాన్లో 2వ సూర 221లో దైవానికి భాగస్వామ్యం కల్పించే స్త్రీలు విశ్వసించి ముస్లింలు కానంత వరకు మీరు వారిని వివాహమాడకండి. అంటే ఒక హిందూ నాన్ ముస్లిం అమ్మాయి, హిందూ, క్రిస్టియన్, సిక్కు, జైను, బౌద్ధిస్ట్ ఎవరైనా సరే, ఆ అమ్మాయి విశ్వసించి ముస్లిం కానంత వరకు ఆమెను ముస్లిం పెళ్లి చేసుకోవద్దు యాజ్ పర్ ఖురాన్. దైవానికి భాగస్వామ్యం కల్పించే స్వతంత్ర స్త్రీ మీకు ఎంతగా నచ్చినప్పటికీ ఆమె కన్నా అల్లాహ్ని విశ్వసించే ఒక బానిస స్త్రీ ఎంతో ఉత్తమరాలు. షిర్కుకు ఒడిగట్టే పురుషులు విశ్వసించనంత వరకు మీ స్త్రీలను వారి వివాహ బంధంలోకి ఇవ్వకండి. అంటే ముస్లిం అమ్మాయిని ప్రేమించేటటువంటి హిందూ అబ్బాయి కూడా ఖచ్చితంగా వాడు ఇస్లాంలో కన్వర్ట్ అవ్వాలి. ఇక్కడ శంషాబాద్ దగ్గర అప్పట్లో ఒక కేసు ఉండేది. ఒక క్రిస్టియను ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమించాడు. కొడితే గూగుల్లో కూడా వస్తుంది, భలే ఉంటుంది స్టోరీ కూడా. ఇప్పుడు ప్రేమించి ఇస్లాంలో కన్వర్ట్ అయ్యాడు. ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటే నువ్వు క్రిస్టియన్వి గుర్తొచ్చిందా? గడ్డం పెంచుకున్నాడు, తీసుకున్నాడు. వాడు జమాత్ ఎక్కడికి వెళ్ళాడు, ఢిల్లీ వాళ్ళ స్టోరీ. 3 నెలలు ట్రైనింగ్ తీసుకున్నాడు, ఖురాన్ ట్రైనింగ్ తీసుకున్నాడు, ఉర్దూ నేర్చుకున్నాడు, నమాజ్ ప్రాక్టీస్ చేసిండు. ఢిల్లీలో 3 నెలలు 4 నెలలు ట్రైనింగ్ తీసుకుని అక్కడ నుంచి శంషాబాద్ వచ్చిన తర్వాత అమ్మాయి తండ్రి వికారాబాద్ ఈయన అన్నాడు. ఈయనంటే పోలీస్ స్టేషన్ మీద కేసు పెట్టాడు. గుర్తుందా స్టోరీ? గుర్తుంది. అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఇస్లాంలో కన్వర్ట్ అయితే తప్ప వాళ్ళకు. ఆ అబ్బాయి అంటే ఫస్ట్ ఫోటో హిందూగా క్రిస్టియన్ గా ఉన్నప్పుడు ఫోటో సుధాకర్ అనుకుంటా ఆ అబ్బాయి పేరు కూడా. సో క్రిస్టియన్ గా ఉన్న ఫోటో, దాని తర్వాత ముస్లిం గా మారిపోయిన తర్వాత మీసాలు తీసి గడ్డం ఉన్న ఫోటో, పైనేమో మనకు బొట్టులాగా వాళ్ళకి ఒకటి వచ్చేస్తారు కదా నమాజ్ చేసరికి, అది కూడా వచ్చేసింది. అయినా కూడా యాక్సెప్ట్ చేయలేదు. నచ్చలేదు అని చెప్పేసిండ్రు వాళ్ళు. అమ్మాయి వాళ్ళ డాడ్ సుర్మా పెట్టుకున్నాడు సంథింగ్ ఏదో. ఎస్, అమ్మాయి వాళ్ళ డాడ్ అసలు నచ్చలేదని చెప్పేసిండు. సో ఇది దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే జిహాద్, లవ్ జిహాద్ అనేటటువంటిది ఉంది. అది మన భారతదేశంలోనే కాదు, చాలా ప్రపంచ దేశాల్లో ఒక రుగ్మతలాగా తయారైపోయింది అని చాలా మంది దేశాలలో ఉన్నటువంటి మత పెద్దలు చాలా బాధపడుతున్నారు. బుద్ధిస్టులు కూడా దీని మీద బాధపడుతున్నారు. చైనాలో తెలిసిందే కదా, ఖురాన్ బ్యాన్. ఖురాన్ రోడ్ల మీద పెట్టుకుని తిరగకూడదు, రోడ్ల మీద నమాజులు చేయకూడదు, ఇళ్లలో కూడా నమాజులు చేయకూడదు అని చెప్పేసి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా పాస్ చేసారు. స్కూళ్ళలో కంపల్సరీ పంది కూర అనేటటువంటిది ప్రతి ఒక్కరు తినాలి అనేటటువంటి రూల్స్ కూడా పాస్ చేశారు గవర్నమెంట్ స్కూల్స్లో. సో ప్రతి దేశం దీనివల్ల బాధపడుతుంది. మన దేశంలో లవ్ జిహాద్ అనేది ఫేక్ అని నలుగురు బుర్రలేని ఎదవాళ్ళు మాట్లాడినంత మాత్రాన అది నిజం కాకుండా పోదు. దాని గురించి పరిశోధించి ఇది లేదు అని ప్రూవ్ చేయగలిగే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఐఎమ్ రెడీ టు డిబేట్ విత్ దెమ్. రైట్, లవ్ జిహాద్ ఈ పర్సెప్షన్ అయితే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగానే చెప్పినారు. ఇప్పుడు కొత్తగా ఏమొచ్చింది అంటే సోషల్ మీడియా ద్వారా ఏవైతే యాప్స్ ఉన్నాయో, సో యాప్స్ ద్వారా హిందూ అమ్మాయిని టార్గెట్ చేస్తున్నారు చాలా మంది. ఇప్పుడు మేము హ్యాండిల్ చేసిన కేసెస్ అంటే మా దాకా మీడియా వరకు వచ్చిన కేసెస్ అయినా మీ దాకా వచ్చే కేసెస్ కూడా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ట్రాప్ చేస్తున్నారు అని. ఇన్స్టాగ్రామ్లోనే చాలా ఎక్కువ నడుస్తుంది. ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ పేరుతోని ఈ ముస్లింలు ఇలా చేస్తున్నారు. కొంతమంది అమ్మాయిల్ని టార్గెట్ చేసుకోవడం. వాడు చాలా ఫోకస్డ్గా పనిచేస్తున్నాడు, చాలా టార్గెటెడ్గా పనిచేస్తున్నాడు. ఒక అమ్మాయిని ఒకటి టార్గెట్ చేసుకున్నాడు అంటే ఇంకా దాన్ని పడేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, లేపకపోవడం, ఆ అమ్మాయికి సంబంధించినటువంటి అన్నీ వాడి గుప్పెట్లో పెట్టుకునేంత వరకు ఫోకస్డ్గా పనిచేసేటటువంటి సోషల్ మీడియా ద్వారా జరుగుతున్నాయి, బయట జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో మరింత వేగంగా జరుగుతున్నాయి. ఈ తల్లిదండ్రులు అమ్మాయిల్ని హాస్టల్స్లో పంపించడం కానీ ఇంటి దగ్గర కానీ వాళ్ళకు కొంత స్వేచ్ఛ దొరికేసరికి, స్వేచ్ఛ దొరికినా దానివల్ల ఏం తప్పు కాదు, కానీ ఈ స్వేచ్ఛలో వాళ్ళు ఒంటరితనంగా ఉన్నప్పుడు వీళ్ళను
ట్రాప్ చేసేటటువంటి అవకాశం ఈజీగా దొరుకుతుంది. ఏదో సందర్భంలో తల్లితో గొడవ పడడమో, తండ్రితో గొడవ పడడమో, క్లాస్లో కానీ, కాలేజ్లో కానీ, ఆఫీస్లో కానీ ఏదన్నా టెన్షన్ వాతావరణం కానీ, గొడవలు పడడం కానీ ఇలాంటి ఏదైనా సంఘటనలు జరిగినప్పుడు ఆ టైంలో కనుక ఎవరైనా తగిలితే వీళ్ళు ఈజీగా ట్రాప్ చేసేస్తున్నారు. దాన్ని వీళ్ళు అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు పిల్లలకి చెప్పాలి, సోషల్ మీడియా అయినా బయట అయినా ఎక్కడైనా సరే ట్రాప్ అవ్వడం అనేది జరుగుతుంది. సో వాళ్లకు మీరు ఇలాంటి సంఘటనలు సమాజంలో జరుగుతున్నాయి కాబట్టి కొంత విచక్షణతో ఉండండి అని ఎవ్రీ టైం తల్లిదండ్రులు ఫీడింగ్ ఇవ్వాలి. అన్నదమ్ములు కూడా చొరవ తీసుకుని చెల్లెళ్ళకి, అక్కలకి ఈ రకమైనటువంటి ఫీడింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియా యాప్లలో జరుగుతుంది, నువ్వు అన్నట్టుగా డేటింగ్ యాప్స్లో కూడా జరుగుతుంది, ప్రతి చోట జరుగుతుంది, ఆఫీసులలో కూడా జరుగుతుంది. ఫోరం మాల్, లూలు మాల్ సంగతి తెలిసిందే కదా. హిందూ స్టాఫ్ అంతా లేడీస్, ముస్లిం స్టాఫ్ అంతా బాయ్స్ అంతా ముస్లిం స్టాఫ్, హిందూ స్టాఫ్ లేడీస్. ఒక ముస్లిం ఎక్కడైనా అక్కడ దూరిండి అనుకోండి, 10 మందిని లాగేస్తున్నాడు. ఏదన్నా మాల్లో ఒక ముస్లిం దూరితే ఒక 4 ముస్లింలను పెట్టుకుంటున్నాడు. హిందూ అమ్మాయిని టార్గెట్ చేస్తారు. ఇది హైదరాబాద్లో జరుగుతుందా? ఇది ఎక్కడ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అన్ని సిటీస్లో జరుగుతుంది. మసీదు కేంద్రంగా కూడా జరుగుతున్నాయి. రికార్డ్స్తో సహా మసీదు కేంద్రంగా కూడా ఒక అమ్మాయిని టార్గెట్ చేసి మీరు ఈ అమ్మాయికి సంబంధించినటువంటి పెద్ద కులమైనటువంటి అమ్మాయిల్ని, కోమట్లు కానీ, బ్రాహ్మిన్స్ కానీ, రెడ్డిస్ కానీ, ఖమ్మాస్ కానీ, కాపుకు సంబంధించినటువంటి వాళ్ళు, మార్వాడి అమ్మాయిల్ని, గుజరాతీ అమ్మాయిలు, ఇట్లాంటి అమ్మాయిల్ని టార్గెట్ చేసినటువంటి వాళ్లకు మసీదు నుంచి ఫండింగ్ కూడా వస్తుందని అప్పట్లో న్యూస్ ఛానల్స్ కూడా ప్రసారం చేసి వాళ్ళకి మసీదు నుంచి ఫండింగ్స్ కూడా వస్తుంది. నెల్లూరు, కావలి చాలా మంది వైశ్యస్ ఉంటారు అక్కడ. హై పోర్ట్ఫోలియోతో ఉంటారు, హై పోర్ట్ఫోలియోతో ఉంటారు. ఆ వైశ్యస్ అమ్మాయిని టార్గెట్ చేసి వీళ్ళు ఎత్తుకెళ్ళిపోతున్నారు. వాళ్ళు బయటకు వచ్చి చెప్పట్ల. జైన్స్ అమ్మాయిని తీసుకెళ్తున్నారు, మార్వాడి అమ్మాయిని తీసుకెళ్తున్నారు. జరుగుతుంది ఇది. మన దగ్గరకు వచ్చినటువంటి కేసెస్ని మనం హ్యాండిల్ చేయగలుగుతున్నాం, కానీ రాని కేసెస్ని హ్యాండిల్ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబం పరువు ఎక్కడ పోతుందో అని చెప్పేసి వాళ్ళు దానికి బయట పెట్టలేనటువంటి పరిస్థితుల్లోకి తల్లిదండ్రులు వెళ్ళిపోతున్నారు. సో తల్లిదండ్రులు కొంత ఎవేక్ అవ్వాలి. ఇది ఏదో పరువుకు సంబంధించినటువంటి సమస్య కాదు. నన్ను అడిగితే ఇది జాతికి సంబంధించినటువంటి సమస్య, దేశానికి సంబంధించినటువంటి సమస్య, హిందూ సమాజానికి సంబంధించిన సమస్య. ఇక్కడ పరువు హత్యల గురించి మనం మాట్లాడుకుంటే, పరువు గురించి మీరు ఒక మాట మాట్లాడింది కదా. సో అదే హిందూ అబ్బాయి చేస్తే వాళ్ళని నరికివేయాలి, అంటే వేరే కాస్ట్ అబ్బాయి చేస్తే వాళ్ళని నరికివేయాలి, వాళ్ళని చంపేసేదాకా విడిచిపెట్టము అనేసి పగలు ప్రతీకారాలు ఇవన్నీ తీర్చేసుకుంటాం, అలాంటి ఫ్యామిలీ మాది అని చెప్పుకుంటారు, తొడగొట్టి మరీ చెప్పుకుంటారు. అదే ఇతర మతాలకు సంబంధించిన అతను యథేచ్ఛగా లేపుకొని వెళ్ళిపోతాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళు కనీసం దమ్ము ధైర్యం కూడా చేయరన్నమాట, ఇంకా అడిగే దమ్ము ధైర్యం కూడా ఉండదు. అట్లా ఏం లేదు, ఇలాంటివి కూడా జరిగినాయి. ముస్లిమ్స్ ఇంటికి పోయి మాక్సిమం లేకు అని ముస్లిమ్స్ ఇంటికి పోయి కూడా మన వాళ్ళు కొట్టి తెచ్చేసారు. అట్లాంటి కేసెస్ కూడా నేను చూశాను. తెచ్చిన తర్వాత మనం మన వైపుకి ఎలా మార్చుకోవాలి, అమ్మాయికి ఎలా కౌన్సిలింగ్ ఇవ్వాలి అనేదంతా మనం చెప్పాము. ముస్లిం అయినా అంటే ఇది ఫ్యామిలీని బట్టి ఉంటుంది. కొన్ని ఫ్యామిలీస్ ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి, వాళ్ళ అక్క, బావ, అన్న, తమ్ముడు, అన్న, చెల్లి ఇలాంటి వాళ్ళంతా చుట్టుపక్కల ఉంటారు. పిలవంగానో 50 మంది వస్తారు. అలాంటి వాళ్ళకు కొంచెం కుటుంబంలో బలం ఉంటుంది. కొన్ని ఫ్యామిలీస్లో ఉమ్మడి కుటుంబాలు తక్కువ, వాళ్ళే కొట్టుకుని ఆస్తుల కోసం తగాదాలు పెట్టుకోవడం, ఇట్లాంటి చిల్లర వేషాలు వేసుకుని ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం అవుతుంది. అలాంటి వాళ్ళ ఫ్యామిలీలో నుంచి అమ్మాయిలను తీసుకెళ్ళిపోతే ఏం చేయలేని మానసిక దౌర్బల్యమైన స్థితిలో తల్లిదండ్రులు వెళ్ళిపోతున్నారు. సో ఉమ్మడి కుటుంబాలలో ఉంటేనే బాగుంటుంది. ఓ గజం తమ్ముడికి ఎక్కువ పోయినా, ఒక 10 గజాల అన్నకి ఎక్కువ పోయినా, మనందరం కలిసి ఉంటేనే మన జాతి నిలబడుతుంది, మన వంశం నిలబడుతుంది, మన కుటుంబం నిలబడుతుంది అని తల్లిదండ్రులు భావిస్తే ఉమ్మడి కుటుంబాలు బలంగా ఉంటాయి. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయని నా భావన. సో శివశక్తి నుంచి మీరు హ్యాండిల్ చేసిన కేసెస్లో, ఆ కేసెస్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాము. అందులో అత్యంత ఈజీగా, అంటే ఒక కేసు మీ దాకా వచ్చింది, చిటికెలో సాల్వ్ అయిపోయింది అనుకునే కేసులు ఎన్ని ఉన్నాయి? అండ్ అరే ఇంత హార్డ్ ఉన్న సబ్జెక్ట్ నేను ఇప్పటిదాకా వినలేదు, అంటే దీన్ని ఇంకా టచ్ చేస్తే కూడా ఇంకా మన నెత్తికి మనం పెంట అంటించుకున్నట్టు అనేసి అనిపించే కేసులు ఎన్ని ఉన్నాయి? అంటే నెంబర్ చెప్పాలి, డీటెయిల్స్ అక్కర్లేదు, డీటెయిల్స్ చెప్పలేను ఎందుకంటే వాళ్ళు కూడా వింటారు కాబట్టి. వాళ్ళ డీటెయిల్స్ మనకు అవసరం లేదు. కాకపోతే ఎలాంటి కేసెస్ ఎక్కువ వస్తుంటాయి మీకు ఈజీగా అన్నిటికంటే సాల్వ్ చేసే కేసెస్ వస్తుంటాయి, లేకపోతే
ఈజీగా సాల్వ్ చేసే ఏవి రావాలి ఎప్పుడైనా సరే అమ్మాయి మన చేతుల్లో ఉన్నంత వరకే మనం సాల్వ్ చేయగలం. 90% ఛాన్సెస్ ఉంటుంది. అమ్మాయి మన చెయ్యి దాటిపోయింది అటు వెళ్ళింది అంటే 10% ఛాన్సెస్ ఉంటాయి మళ్ళీ ఇటు రావడానికి. అట్లాంటి రేర్ కేసెస్ ఫ్యామిలీ ఫుల్గా సపోర్ట్ చేస్తేనే అట్లా జరుగుతుంది. అమ్మాయి దాటిపోయిన తర్వాత కూడా ఫ్యామిలీ అనేటటువంటిది ఒక 50 మంది వాళ్ళ ఫ్యామిలీలో అందరూ ఉండి మనం గైడెన్స్ ఇచ్చి పెద్దల సపోర్ట్ తీసుకొని పోలీస్ స్టేషన్లో కూడా చెప్పి అబ్బాయి ఇట్లాంటోడు వాడు మరీ వేస్ట్ ఫెలో అయితే అబ్బాయి ఇట్లాంటోడు అని ఎస్పీకి డిఎస్పీకి ఇట్లా చెప్పుకొని ఆ అమ్మాయిని తెచ్చుకొని కౌన్సిలింగ్ ఇచ్చుకొని మార్చుకోవడం అనేది 10%. అమ్మాయి మన దగ్గర ఉన్నంత వరకు సేఫ్. మన చెయ్యి దాటింది అంటే మాత్రం చాలా కష్టం ఏ సందర్భంలోనైనా సరే. ఎందుకంటే వాళ్ళు మతం మారుస్తారు, వెంటనే రెండో రోజే పెళ్లి చేస్తారు, వాళ్ళకేం ముహూర్తాలు ఏం లేవు, మసీదులోకి తీసుకెళ్లిపోతారు, వెంటనే ఆ ముల్లాతో మతం మార్పిచ్చేసేస్తారు, కల్మా చదువుతారు, నమాజ్ చేపిచ్చేస్తారు, అమ్మాయికి బుర్కా వేసేస్తారు, అమ్మాయి పేరు మార్చేస్తారు, కల్మా చదువుతారు. ఎట్లా అది ఉంటుంది కల్మా అనగానే లా ఇలాహి ఇల్లల్లాహ్ అల్లాహి రసూలుల్లాహ్. అవును, యాక్చువల్లీ మీనింగ్ ఏమన్నా తెలుసా? అదే సృష్టిలో సృష్టికర్త అల్లా తప్ప వేరే దేవుడు లేడు, అలాంటి సృష్టికర్తనే నేను ఆరాధిస్తున్నాను, నేను ఇంత ముందు చేసిన అన్ని తప్పులు ఇప్పటి నుంచి నేను అల్లానే ప్రార్థన చెప్పేస్తే ఇంకా ఇస్లాం కల్మా చదివేసేసి నమాజ్ చేసేసి అల్లాని ఆరాధించేసి పేరు మార్చేసి ఒక రోజులో అయిపోతుంది ఆ పని. ఏదో మసీలో దూరుతారు, మసీలకు పోలీసు వాళ్ళు కూడా పోలేరు కదా, మసీలకు దూరేస్తారు, దూసేసి అమ్మాయిని మతం మార్చేసి ఇంకా అక్కడ నుంచి వేరే దగ్గరికి తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసేయడం ఇట్లా జరుగుతూ ఉంటది. సో అమ్మాయి మన చేతిలో ఉందంటే 100కి 90% మనం అమ్మాయిని సేవ్ చేయొచ్చు. చెయ్యి దాటింది అంటే 10% ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ ఆ అమ్మాయి కొంత రియలైజేషన్ అవ్వాలి, రియలైజేషన్ అయ్యే లోపు చనిపోయేటటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఇక్కడ కామారెడ్డిలో ఒకటి చూసిరు 1 year లోనే చాలా మంది చూసిండ్రు, చాలా మంది చెప్పారు, అమ్మాయి వినలేదు, చచ్చిపోయి శివం అయిపోయింది కదా. సో ఇట్లాంటి కేసెస్ కూడా చాలా ఉంటాయి. నాకు వచ్చినటువంటి కేసెస్లో వెరీ టఫెస్ట్ కేసు ఒక్కటే, ఈజీ కేసులు అయితే ఏం లేవు, చాలా టఫ్ కేసు ఒక్కటే. మిగతా కేసులన్నీ చేయగలము అనే భావంతోనే ఉన్నాయి, కొన్ని చేయలేకపోయినాం, కొన్ని చేయగలిగినాం. కానీ ఓవరాల్గా ఒక 25 to 30 కేసెస్ మనం హ్యాండిల్ చేసినాం మన తరపున అయితే వ్యక్తిగతంగా. చెప్పలేం, బయటికి చెప్పలేం. అంటే చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటంటే నేను కావలి కేసులో వచ్చేసి ఆ అమ్మాయి స్కూల్ టీచర్గా జాయిన్ అయింది, 20 ఏళ్ళు, చిన్నపిల్లలకి 2వ తరగతి 3వ తరగతి. ఆ స్కూల్లోనే 7th class 8th class అబ్బాయిలకు మ్యాథ్స్ చెప్పేవాడు ముస్లిం. వాడికి ఒక పెళ్ళైంది, పిల్లని వదిలేసాడు, వాడికి 35, అమ్మాయికి 20. ఆ అమ్మాయికి రోజు ఏదో ఒకటి తెచ్చేవాడంట తినడానికి. లంచ్ పీరియడ్లో అందరు టీచర్స్ అందరు కూర్చొని తింటారు కదా, ఇది మేడం ఇది తీసుకోండి బాగుంటుంది, ఇది తీసుకోండి బాగుంటుంది. అట్లా ఒక 1 month ట్రాప్ చేసి, మేడం మీరు ఏం చేస్తుంటారు ఇదంటే, మా మసీద్కి రండి, మా ముల్లా దగ్గరికి రండి, చాలా బాగా మాట్లాడతారు, ఆయనకు మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఆయన తాయెత్తు కడతారు, మీకు ఏం చెప్పినా కూడా తగ్గిపోతుంది, మీకు ఏమన్నా ఇంట్లో ఏమన్నా దుష్టశక్తులు ఉన్నా కూడా ఆయన చెప్పేస్తాడు. అట్లా ఇట్లా అట్లా ఇట్లా ఒక 1 నెల రోజులు మోటివేట్ చేసి తీసుకెళ్ళి అంటే మసీదులకి అమ్మాయిలకి ప్రవేశం ఉండదు కదా, ముల్లా ఇంటికి తీసుకెళ్ళాడు. ఓకే, ముల్లా ఇంటికి తీసుకెళ్ళి ముల్లా దగ్గర ఆమెతో కూర్చోటి, ఆ బేటా ఆజీ బేటా నీ గురించి చాలా చెప్తారు బేటా, అది బేటా ఇది బేటా అని అమ్మాయిని ఒక 1 నెల రోజులు దువ్వి మొత్తానికైతే ఇస్లాంలోకి మార్చారు ఆమె. ఫస్ట్ ఆమెను లవ్ చేసి పెళ్లి చేసుకుందాం అనే కాన్సెప్ట్ కన్నా ఆమెను ఇస్లాంలోకి మార్చడం అనేది కాన్సెప్ట్గా పెట్టుకున్నారు. ఏం చేశారో తెలియదు, ఇస్లాంలోకి కన్వర్ట్ చేశారు. తర్వాత నీకు అల్లా సరైనటువంటి జోడి ఇతనే అడిగి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, పెళ్ళాం వదిలేసింది, పెళ్ళాం వదిలేస్తున్నాడు, అల్లా నీకు సరైన జోడిని చూపించాడు, ఆ జోడియే అల్లా మార్గంలోకి నేను నడిపించాడు, మీరిద్దరూ పెళ్లి చేసుకోండి అని ముల్లాగాడు హిప్నటైజ్ చేసేసాడు. ఆ అమ్మాయి హిప్నటైజ్ అయిపోయింది, నేను ఆయన తప్పే పని చేసుకున్నాను అన్నది. ఒక 3 నెలలు ఆపగలిగినాం, 3 నెలల తర్వాత వెళ్ళిపోయింది అంతే. ఉన్నదో చచ్చిపోయింది. ఏం చెప్పి చూస్తారు మీరు వాళ్ళకి? ఉన్న రియాలిటీ చెప్తాము. యాక్చువల్గా అక్కడ బాగా రీసెర్చ్ చేసిన నేను, ఎక్కడెక్కడ నుంచో డబ్బులు వస్తాయి వాళ్ళకి, $1 వస్తాయి కావలి చుట్టుపక్కల ప్రాంతాలలో, అది సముద్ర తీర ప్రాంతము. $1 గుడిసెలు ఉన్న పల్లెటూరులో కూడా 3 అంతస్తుల మసీదు ఉంటుంది కావలి సైడ్. ఆశ్చర్యపోతాం, ఉదయగిరి కావలి అటు సైడ్ చూస్తే ఆశ్చర్యపోతాం. ప్రతి ఇల్లు పెంకుటిల్లే ఉంటుంది, సగం గోడలు పడిపోయిన ఇల్లు ఉంటాయి. మసీదు 3 అంతస్తులు లైటింగ్ వేసి ఉంటుంది.
అంత డబ్బులు వస్తాయి వాళ్ళకి, మసీదులు మదర్సాలు అంటే అంత డబ్బులు వస్తాయి వాళ్ళకి. ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, బట్ అది ఒకసారి రీసెర్చ్ చేయాలి ఎన్ఐఏ వాళ్ళు. వేరే ప్రాంతాల నుంచి, బాంబే నుంచి, లేకపోతే బీహార్ నుంచి, యూపీ నుంచి ముల్లాలు ఇక్కడ వచ్చి 3 months ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వెళ్తుంటారు. ఆ మసీదులు కూడా అన్ని నోటేట్ చేసుకుని కంప్లైంట్ ఇచ్చినాయి ఎప్పుడో. ఏం మోటివేట్ చేస్తారో, ఎట్లా మోటివేట్ చేస్తారో తెలియదు. మోటివేట్ అయితే చేసిరు, ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయారు. అసలు కావాలలో ఎంత రాకెట్ నడుస్తుంది, మత మార్పిడి రాకెట్ నడుస్తుంది. అసలు అబ్బాయిలు మతం మారుతారు తెలుసా అక్కడ, హిందూ అబ్బాయిల్ని చాలా మందిని మతం మార్చారు. కనీసం 70-80 మంది ఉంటారు ఆ ఏరియాలో. హిందూ అబ్బాయిని మతం మార్చారు. మతం మారి సోషల్ మీడియాలో ఒక రీల్ చూసాను, యాక్సిడెంట్ అయింది కదా, మందు తాగి యాక్సిడెంట్ అయిన రీల్ అదేనా? అదే, వాడు కూడా మతం మారాడు. వాడు హిందూ నుంచి ముస్లిం చేయించడానికి కూడా కొంతమంది మతం మారిన వాళ్ళు ముందుకు వస్తున్నారు. సో మీకు మేము హెల్ప్ చేస్తామనేసి చెప్పుకొని రావడము, ఇవన్నీ చేస్తున్నారు. అబ్బాయిల్ని కూడా మతం మారుస్తున్నారు. అబ్బాయిల్ని మతం మార్పిస్తే ఏమొస్తుంది వీళ్ళకి? అది కూడా జిహాదీ అంటారా? అది కూడా జిహాదీ. ఇక్కడ కూడా మన హఫీజ్పేట కూడా ఇక్కడ మతం మారండి వడ్లూళ్ళ అబ్బాయి రీసెంట్ గా. అది కూడా ఒక జిహాదీ. ఏముంది, వాళ్ళ మత సంఖ్య పెరగాలి అంతే, వాళ్ళకి కావాలి, వాళ్ళ జనాల్ని పెంచుకోవాలి. అన్నిటికంటే ఈజీ టాస్క్ లవ్ జిహాదే ప్రస్తుతం ఉన్న సమాజంలో. ఒక 100 సంవత్సరాల క్రితం ఈజీ టాస్క్ కత్తులు కటార్లు, అంతకుముందు యుద్ధాలు, అంతకుముందు దోపిడీలు, అంతకుముందు మానభంగాలు, ఇప్పుడు లవ్ జిహాద్. సో ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిల్ని మార్చేస్తే, లేకపోతే ముస్లిం అమ్మాయిలు హిందూ అబ్బాయిల్ని మార్చేస్తే, లేకపోతే ముస్లిం అబ్బాయిలు హిందూ అబ్బాయిలని మార్చేస్తే ఇదంతా జరుగుతుంది అంటున్నారు కదా, వీళ్ళకి దొరికేదేంటి? స్వర్గం. జిహాద్ అది సిహాద్, పవిత్ర యుద్ధం. 72 కన్నెలు అన్నవి ఇక్కడ కూడా వర్తింపజేస్తారు. ఇక్కడ కాదు, వాళ్ళకి అన్ని పరలోకమే. అదే పరలోకంలోనే అంటే ఇలాంటి టార్గెట్స్ లో కూడా, లవ్ సంబంధించిన టార్గెట్స్ లో కూడా సేమా? జిహాద్ కదా అది కూడా. నాన్ ముస్లిం అమ్మాయిని నువ్వు ముస్లింలోకి మారుస్తున్నావు. అంటే మేము ఇన్ని రోజులు ఏమనుకున్నామంటే, ఒక దేశం పైన యుద్ధం చేస్తే, లేకపోతే ఒక మతం పైన యుద్ధం చేస్తే మాత్రమే ఈ 72 కన్నెలు అన్న ఒక వాచర్ కార్డు వచ్చినట్టు వచ్చేస్తుందేమో అని. యుద్ధం చేయడం అనేటటువంటిది అది అది ఎక్కడ భారతదేశం ఇదే చెప్పిండు. పాకిస్తాన్ నుంచి వచ్చినాం మేము, ఇక్కడ భారతదేశం పైన మేము యుద్ధం చేస్తే మాకు 72 కన్నెలు వస్తాయి, అక్కడ పైన వస్తారు అనేసి చెప్పుకొచ్చిండు. సో సేమ్ మెంటాలిటీతోని శ్రద్ధా వాకర్ కేసు అనుకుంటా నేను. సోషల్ మీడియా గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది కంపల్సరీ మాట్లాడుకోవాలి. శ్రద్ధా వాకర్ కేసులో ఎవరైతే అఫ్తాబ్ పూనావాలా ఉన్నాడో అతను కూడా సేమ్ మాటలు మాట్లాడిండు. మాకు అంటే హిందూ అమ్మాయిని టార్గెట్ చేసి ఇస్లాం ప్రకారం నేను చేసిన తప్పు కాదని అన్నాడు. తప్పు కాదని చెప్పేసి డైరెక్ట్. ఎందుకంటే వాడు నాన్ బిలీవర్ ని చంపిండు. ఎస్, వాడు అల్లాని విశ్వసించని అమ్మాయిని చంపాడు కాబట్టి ఇస్లాం ప్రకారం వాడు చేసింది తప్పు కాదు అంతే. దీంట్లో ఏం పెద్ద రెండో డిస్కషన్ డిబేట్ ఏం లేదు. సిరాజుర్ రెహమాన్ అడిగినా, ముల్లాని అడిగినా, షఫీని అడిగినా ఇదే చెప్తారు. వాడు రూమ్ లో తీసుకుపోయి అడిగితే ఇదే చెప్తారు, నాన్ బిలీవర్ చంపారు కాబట్టి ఏం తప్పు కాదులేండి అని చెప్తారు. రూమ్ లో తీసుకెళ్ళాలి, రూమ్ లో. పబ్లిక్ లో అడగరు, పబ్లిక్ లో అట్లా చెప్పారు. అది భారతీయ చట్టాల ప్రకారం తప్పండి అంటారు. ఖురాన్ ఏం చెప్తానని చెప్పారంటే మేము చెప్పమంటారు. రూమ్ లో తీసుకుపోయి అడిగితే మాత్రం ఏం కాదంటారు. దిస్ ఈస్ ద సాడ్ రియాలిటీ. ఇప్పుడు కసబ్ చంపిండు, శ్రద్ధా వాకర్ని చంపిన అఫ్తాబ్ చంపిండు. కసబ్ చేసింది ఏంటంటే వాళ్ళంతా ముస్లింలు ఉంటారు ఆ దేశంలో, పాకిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో, వహాబీ కంట్రీస్లో ముస్లిమ్స్ ఉంటారు. నాన్ ముస్లిం కంట్రీస్ మీద వాళ్ళు యుద్ధం చేస్తారు. అది జిహాద్. వీళ్ళంతా ఇన్నే ఉంటారు కదా, వీళ్ళు ఇక్కడ నుంచి ఇంకో దేశం మీద పడి యుద్ధం చేసేది లేదు. పోనీ ఇక్కడ వాళ్ళనే సంపదామంటే వీడు ఒకసారి చేయలేకపోతే బయటికి రాడు. వీడికి ఫెసిలిటీగా, కన్విక్షన్గా, ఈజీగా ఉన్న జిహాద్ ఏంటి? లవ్ జిహాద్. రక్తపాతం లేదు, ఏం లేదు, డైరెక్ట్ మైండ్ బ్రెయిన్ వాష్ చేయడం, తీసుకురావడం. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ జిహాద్. జిహాద్ అనేటటువంటిది పవిత్ర యుద్ధము. అది నువ్వు ఎన్ని రకాలుగానైనా చేయొచ్చు. ఎందుకు వీళ్ళ మైండ్ సెట్ మరీ అంత వీక్గా అయిపోతుంది ఇలాంటి అంటే ముస్లిం అబ్బాయిలతో ప్రేమలో ఉన్నప్పుడు, లేకపోతే వాళ్ళతో మాట్లాడేటప్పుడు? ఎందుకు హిందూ అమ్మాయిలు తమను తాము అంత వీక్గా చేసుకుంటున్నారు? సో మీరు ఇందాక చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం ఈ తాయత్తులు, ఈ మంత్రాలు, ఇవన్నీ హిప్నటిజం ఒకటి ఉంటుంది. హిప్నటిజం అన్నవి, హిప్నటిజం కూడా చేస్తారు. ఒకటి ఫస్ట్ పాయింట్, వాళ్ళు ఒక వీక్ స్టేజ్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, వాళ్ళకి ఏదో అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ఒక వీక్ మెంటాలిటీలోకి వెళ్తారు. ఆ టైంలో వాళ్ళకు భరోసా ఇచ్చినట్టుగా వాళ్ళని వాళ్ళ వశంలోకి తీసుకునేటటువంటి హిప్నటిజం ఒకటి ఉంటుంది. 2 డ్రగ్స్ కూడా యూజ్ చేస్తారు. 2
రకరకాల పద్ధతులు వాళ్ళకి నచ్చినవి చేయడము. వాడు ఆ అమ్మాయి 5 రూపాయలు చాక్లెట్ అడిగితే వీడు 20 రూపాయలు చాక్లెట్ ఇస్తాడు. వీడి డబ్బు కాదు కదా, మసీదు నుంచి వచ్చే డబ్బా. 20 రూపాయలు కాకపోతే 50 రూపాయలు. వాళ్ళకి ఎట్లుంటుంది అంట, నేను 5 రూపాయలు చాక్లెట్ అడిగితే వీడు 50 రూపాయలు చాక్లెట్ ఇచ్చిండు, వీడికి నేను అంతే ఎంత ఇష్టం అనుకుంటుంది. రియాలిటీ ఒక 2 years తర్వాత దానికి బురకా వేసి ఇంట్లో కూర్చోబెట్టిన దాకా తెలియదు దానికి. అప్పుడు ఇంకో దాన్ని తీసుకొచ్చి దీని ముందు కూర్చోబెట్టినప్పుడు అప్పుడు తెలుస్తుంది వీడికి నేనంటే కాదు నాలాగా చాలా మంది అంటే ఇష్టం అని. సో అలా రియలైజేషన్ అయ్యే లోపు జరగాల్సినటువంటి నష్టం జరిగిపోతుంది. అమ్మాయిలు వీక్గా ఉన్నప్పుడు వాళ్ళు క్యాప్చర్ చేసే ప్రయత్నం చేస్తారు. అది సహజంగా అన్ని సందర్భాలలో జరుగుతుంది, అన్ని లవ్ స్టోరీస్లలో ఇలా ఉంటుంది. కానీ ఈ లవ్ జిహాద్ అనేటటువంటి ఇంటెన్షన్ క్రిమినల్ ఇంటెన్షన్ కాబట్టి దాని మీద మనం అవేకనింగ్గా ఉండాలి అంటాం అంతే. అమ్మాయిలు సహజంగానే జాగ్రత్తగా ఉండాలి, దాంట్లో ఏం డౌట్ లేదు. ప్రేమ విషయంలో, పెళ్లి విషయంలో, బయట తిరిగే విషయంలో అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. లవ్ జిహాద్ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అంటే నువ్వు 40లో పోయేటప్పుడు ఎట్లా పోతానో అనేది లవ్, సమాజం, సొసైటీ అన్నీ. నువ్వు 90లో పోయేటప్పుడు ఎంత జాగ్రత్తగా పోతావు, అది లవ్ జిహాద్. బట్ ఇవన్నీ ఎవరు అర్థం చేసుకోవట్లేదు కదా. మిమ్మల్ని ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు దీని గురించి ఎన్నో వీడియోస్ కూడా చేసి ఉంటారు. మిమ్మల్ని మతత్వవాదులుగా లేకపోతే ఇంకేదో కొత్త కొత్త పేర్లతో పిలుస్తుంటారు. ఇప్పుడు పిలిచేవాళ్ళు పిలుస్తూనే ఉంటారు, అనేవాళ్ళు అంటూనే ఉంటారు. మనం చేసేది ఏం ఆపుతలేం కదా, వాడు అన్నంత మాత్రమే మనం ఆపుతలేము. అంటే తప్పుగా మీరు ప్రమోట్ చేయట్లేదు కాబట్టి మీరు మనం చేసేది నిజము, న్యాయము, ధర్మము అని భావిస్తాను. పైగా మనం క్లియర్గా చెప్తున్నాం. ఇక్కడ విషయం ఏంటంటే వాడు ఎందుకు చేస్తున్నాడు అనే దానికి స్పష్టమైనటువంటి ఆధారం ఉంది. లాజికల్గా మనం చెప్పేది కరెక్ట్, అది నిజం కూడా. లాజిక్ ఉంది, అది ట్రూ, దానికి ఆధారం ఖురాన్. వాడి మతమే. ఇన్ని ఉన్న తర్వాత కూడా అది లేదు, అది అబద్ధము అంటే ఎట్లా? లవ్ జిహాద్ అనేది ట్రూ, అది ఖురాన్ చెప్తోంది కదా. ఇస్లాం, క్రిస్టియానిటీలు కత్తితో వ్యాపించినాయి. ఇస్లాము, క్రిస్టియానిటీ రెండు ఒకటే. బైబిల్ అయినా ఒకటే, ఖురాన్ అయినా ఒకటే. రెండిట్లో యేసు ఉంటాడు, రెండిట్లో మూసా ఉంటాడు, రెండిట్లో ఆయన యెహోవా అయితే ఈయన అల్లా అంటారు. సేమ్ క్యారెక్టర్స్. మేరీ ఉంటుంది, మరియమ్మ ఉంటారు, అంతా ఒకటే. ఇవి రెండు కత్తితో వ్యాపించినాయి అనేది చరిత్ర చెప్పేటటువంటి సత్యం. అయితే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఇస్లాం వ్యాపించడానికి కారణాలు రెండే. ఒకటి అన్యమతస్థులు, అల్లాని నమ్మనటువంటి వాళ్ళు, నాన్ బిలీవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద నువ్వు దాడి చేసి అమ్మాయిల్ని తీసుకోవచ్చు, డబ్బు తీసుకోవచ్చు. అది ఖురాన్ ప్రకారం, షరియా ప్రకారం ధర్మం, న్యాయం, మంచిదే. అల్లా కూడా అదే చెప్పాడు. అందుకే పాకిస్తాన్లో ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ పెట్టింది. నాన్ బిలీవర్స్, నాన్ ముస్లిం ఆస్తులన్నీ లాక్కుంది. ఇప్పటికీ ఉంది ఆ యాక్ట్. పాకిస్తాన్లో ఉంది, బంగ్లాదేశ్లో ఉంది. వెస్టెడ్ ప్రాపర్టీ యాక్ట్ కింద మార్చారు దాన్ని. ఇది ఖురాన్ చెప్తుంది. సో నాన్ బిలీవర్స్ మీద దాడి చేసి నువ్వు అమ్మాయిని ఫ్రీ, శత్రువుల డబ్బు ఫ్రీ, ఎంతైనా లాక్కోవచ్చు. నేను ఒక రాజుని, నేను ఇస్లామిక్ రూల్ చేసేటటువంటి ఒక పొలిటీషియన్ని, నేను ఈ రూల్స్ని మార్చే ప్రయత్నం చేస్తానంటే నా కింద మగ సమాజం ఒప్పుకుంటుందా? వాడికి అమ్మాయి ఫ్రీగా వస్తుంది, వాడికి ఆ శత్రువుల నాన్ బిలీవర్స్ డబ్బు ఫ్రీగా వస్తుంది. ఆ చట్టాన్ని ఇంతవరకు అందుకే ఖురాన్ కూడా మార్చే ప్రయత్నం చేయలేదు. నిజంగా సోషల్ రెవల్యూషన్ కనుక సమాజంలో పెరిగి ఈ ముస్లింలలో ఉన్నటువంటి అమ్మాయిలు తిరగబడితే ఖచ్చితంగా ఇస్లాం అనేది తగ్గుముఖం పడుతుంది. సో మీరు మాట్లాడుతున్న దాని ప్రకారం ఇస్లాం అయినా క్రిస్టియానిటీ అయినా కత్తి పట్టి వచ్చారు అనేసి ఇలాంటివన్నీ చెప్తున్నారు. అండ్ వాళ్ళు ప్రతిదీ దాడులు చేస్తారు ఇదంతా అని చెప్తున్నారు. బట్ ఎందుకు వీళ్ళ మతాలకు మరి శాంతి మతాలు అనేసి పేరు వచ్చింది? ఇంకోటి ఎందుకంటే ఇటు ఇస్లాం తీసుకున్నా, క్రిస్టియానిటీ తీసుకున్నా రెండిటికి పావురాలే ఒక సంకేతాలుగా, ఇంకా వీళ్ళే ఇంకా శాంతి ప్రబోధకులు అన్నట్టు కనిపిస్తుంది. బట్ వరల్డ్ వైడ్గా చూసుకున్నా కూడా అదేదో ఒక సామెత కూడా ఉంటుంది కదా, ముస్లింలందరూ టెర్రరిస్టులు కాదు కానీ టెర్రరిస్టులు అంటే ముస్లిమ్స్ అన్నట్టు. అవును, శాంతి మతం అని ఎందుకంటారంటే ప్రపంచంలో ఇస్లాం అనేదే ఉందనుకో, ఒక మేమే కూడా ఉంటుంది. లాస్ట్ ముస్లిం ఏం చేస్తాడు, తనకు తానే కొట్లాడుకుంటుంటాడు. లాస్ట్ ముస్లిం, ప్రపంచంలో ఉన్న లాస్ట్ ముస్లిం ఏం చేస్తాడంటే ఈ చేతిలో కత్తి, ఈ చేతిలో కత్తి పెట్టుకొని తీర్థం దీన్ని నరుకుంటాడు. దిస్ ఈస్ ద లాస్ట్ ముస్లిం డూ హీ ఈజ్ అలైవ్ ఇన్ ఎర్త్. శాంతి మతం అని వాళ్ళు ఎందుకు చెప్పుకుంటారంటే ప్రపంచం మొత్తం ఇస్లాం ఉంటే ప్రపంచంలో మనుషులు ఉండరు, మనుషులు లేనప్పుడు శాంతి ఉంటుంది. దిస్ ఈస్ ఇస్లాం.
సీరియస్ నిజమే, శాంతి మతం అందుకే ప్రపంచం మొత్తం ముస్లిం సీరియస్ గా అడిగినా కానీ చాలా సిల్లిగా తీసి పడేసిండు మీరు. ఆర్ట్ ఏదైతే ఉందో ఆ కార్టూన్ అది వేసింది మళ్ళీ ఇండియన్స్ కాదు, ఫారెనర్ అది, ఎస్ ఫ్రెంచ్ ఆర్టిస్ట్ వేసాడు అది. అవును, అది ఇండియన్ వేసింది కాదు, అది ఫ్రెంచ్ ఆర్టిస్ట్ వేసాడు. వాడిని ఉరిదీయాలని ధర్నా చేశారు. అయితే బంగ్లాదేశ్ లో అహ్మదీయులు అని ముస్లిం తెగ ఉంటది ఒకటి. అహ్మదీయులు అని ఒక తెగ ఉంటది ముస్లిం బంగ్లాదేశ్ లో. హెఫ్జత్ ఏ ఇస్లాం అని ఒక సంస్థ ఉంటది, ఇస్లామిక్ సంస్థ. ఈ హెఫ్జత్ ఏ ఇస్లాం అనేది అవామీ లీగ్ పార్టీకి తొత్తు. జమాతే ఇస్లామీ హింద్ అనేది బిఎన్పి పార్టీ, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తొత్తు. హెఫజత్ ఏ ఇస్లాం అనేటటువంటిది ఒక 31 డిమాండ్లు పెట్టింది. ఆ డిమాండ్లలో అహ్మదీయులందరినీ బంగ్లాదేశ్ నుంచి ఎలగొట్టాలండి. ఏంటి వాళ్ళ దాంట్లో వాళ్ళే? ఓకే, సున్నీ షియా యుద్ధాలు జరిగినట్టు వేరే దేశాల్లో. ఓకే, సున్నీ షియా ఏ విధంగా అయితే ఒకరినొకడు చంపుకుంటాడో అట్లనే అహ్మదీయులను చంపేయాలి, వాళ్ళ మీద దాడులు చేయాలి, వాళ్ళని బంగ్లాదేశ్ నుంచి వెళ్ళగొట్టాలని ఎఫ్జతే ఇస్లాం అనేటటువంటి ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆ ఆర్గనైజేషన్ బంగ్లాదేశ్లో ఇప్పుడు డిమాండ్ చేస్తుంది. ఈ అహ్మదీయుల మీద దాడులు చేస్తుంది, హిందువుల మీద దాడులు చేస్తుంది, అహ్మదీయుల మీద కూడా దాడి ముస్లిం వాడు నమ్మేది ఖురానే. సో శాంతి అనేది ఉండదు, అందుకే అది శాంతి మతం. ఇప్పుడు హిందువులు లేరు ప్రపంచంలో, క్రిస్టియన్ లేరు, ఏ మతం లేరు, ముస్లింలే ఉన్నారు. సున్నీలు షియాలు కొట్టుకుంటారు, అహ్మదీయులను ఇంకో ముస్లిం వర్గం ఉంటుంటుంది వాళ్ళు కొట్టుకుంటారు, వెహబిజం వాళ్ళు కొట్టుకుంటారు. వెహబిజం వాళ్ళు మిగతా వాళ్ళందరినీ పురుగుల్ని చూసినట్టు చూస్తారు, వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటారు. ఇట్లా కొట్టుకొని లాస్ట్ ముస్లిం వాడు మిగులుతాడు. ఈ చేత్తో ఈ కాలు నరుక్కుంటాడు, ఈ చేత్తో కత్తితో ఈ కాలు నరుక్కుంటాడు, 2 చేతులతో పీక నరుక్కొని చచ్చిపోతాడు. శాంతి 100% శాంతి, ఏం లేదు. అదే ఇస్లాం. నీకు వీళ్ళు ఎందుకు ఇట్లా వ్యాపిస్తారు అని ఇంతకుముందు అడిగినావు కదా, ఖురాన్లో చాలా స్పష్టంగా ఉంటుంది. చాలా మంది వీటి మీద డిస్కషన్ చేయరు భయపడి. ఎందుకు మీరు బయట ప్రచురించింది ఏదన్నా చదివి చెప్తున్నారా లేకపోతే దేని ఆధారంగా చెప్తున్నారు? అది ఖురాన్ యాప్ ఇది. అచ్చా, అంటే ఖురాన్ యాప్స్ ఇలా ఉంటాయి. ఖురాన్ యాప్ ఇది డౌన్లోడ్ చేసుకుంటే వస్తుంది. నేను ఖాళీగా ఉన్నప్పుడు చదువుతుంటా, బాగుంటది కూడా. అల్ ఫాతియా, అల్ బక్రా, అల్ ఇమ్రాన్, అల్ నిసా, అల్ మాయిదా. ఓకే, అది ఖురాన్. అల్లా ఏం చెప్తారో ఏందా బాగుంటది. ఇది నా ఫేవరెట్ కాన్సెప్ట్ ఇది. మీరు చిన్నపిల్లలు ఉంటారు కదా, 4-5 సంవత్సరాల పిల్లలు ఉంటారు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా, వాళ్ళకు దైవ లక్షణాలు ఉంటాయి. చిన్నపిల్లల్ని మనం దేవుడుగా ఎందుకు భావిస్తామంటే చిన్నపిల్లలకు దైవ లక్షణాలు ఉంటాయి. కాళ్ళు మొక్కుతారు, కొన్ని సంస్కృతుల్లో కాళ్ళు మొక్కుతారు. వాళ్ళకి దైవ లక్షణాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఏదైనా చిన్న పెంపుడు కుక్కను కానీ పెంపుడు పిల్లిని కానీ ఏదైనా తెచ్చుకుంటే ప్రేమిస్తారు, ఎవరైనా ఏదైనా అడిగితే ఇస్తారు, ఎత్తుకుంటానంటే వస్తారు. వాళ్ళ లోపల ఒక సాత్వికమైన ఆలోచనలు ఉంటాయి. అయితే పెరిగిన కొద్దీ ఆ సాత్వికమైన ఆలోచనలు వాళ్ళతో పాటు పెరుగుతాయి. ముస్లింలలో ఎవరైనా ఆ సాత్విక లక్షణాలతో ఉంటారేమో, వాళ్ళు అన్య మతస్థుల మీద యుద్ధం చెయ్యరేమో, జిహాద్ చెయ్యరేమో అనే డౌట్ వచ్చి అలా ఏం చెప్తారంటే, యుద్ధం చేయడం మీకు కష్టంగా అనిపించినప్పటికీ అది మీపై విధిగా నిర్ణయించబడింది. మీరు దేన్ని ఇష్టపడడం లేదో అదే మీ పాలిట బహుశా శుభకరం కావచ్చు. అలాగే మీరు మీకోసం ఎంతగానో కోరుకునే విషయాలే మీ పాలిట హానికరంగా రూపొందవచ్చు. నిజ జ్ఞానం అల్లాహ్కు మాత్రమే ఉంది, మీకు ఆ విషయం తెలియదు. అంటే అన్య మతస్థుల మీద, అన్య రాజ్యాల మీద, అన్య స్త్రీల మీద, నాన్ బిలీవర్స్, నాన్ ముస్లింల మీద దాడి చేయడానికి ఎవరికైనా ఇష్టం లేకపోతే యుద్ధము చేయడము మీకు కష్టంగా అనిపించినప్పటికీ అది అనివార్యం, నువ్వు యుద్ధం చేసి తీరాల్సిందే అని చెప్తారు. 2:20 2వ అధ్యాయం 216వ వచనంలో. మీరు స్పష్టంగా అందులో ఉన్నది చదువుతున్నారు కదా, లేకపోతే నూపూర్ శర్మ కూడా అట్లనే దాంట్లో ఉన్నదే చదివింది, పైన తర్వాత ఏమైందో మీకు తెలిసింది కదా, సర్ తన్సే జుదా అని ఒక వాళ్ళు అదే చెప్తారు, వాళ్ళంతా మించి చేసేది ఏం లేదు. కానీ వాస్తవం అయితే ఇది. అంటే ఒకవేళ నువ్వు ఏదైనా ఎందుకు ఇట్లా మనం చేయాలా అని నువ్వు ఎక్కడైనా పుసుకున్న ముల్లాని కానీ లేకపోతే మసీదు పెద్దని కానీ అడిగితేనా వాడు టక్కన యుద్ధం చేయడం అనివార్యం. అంతే, నాన్ బిలీవర్స్ మీద యుద్ధం చేయాలి. లాస్ట్లో చెప్పాడు,
అల్లాకు మాత్రమే అన్నీ తెలుసు, ఉమ్, మీకు ఆ విషయం తెలియదు, యుద్ధం నువ్వు చేయాల్సిందే, మంచి మానవత్వం, పరమత సహనం, ప్రేమ, అహింస, శాంతి ఇట్లాంటి వచనాలు నా దగ్గర చెప్పకు. నీకు అది శుభకరం కాకపోయిందని నువ్వు అనుకుంటాను, అది శుభకరం అయి ఉండొచ్చు. నువ్వు శుభకరం అని ఏదనుకుంటున్నావో అది నీ పాలిట శాపం కావచ్చు. సో అల్లాహ్ అన్నీ తెలుసు కాబట్టి నువ్వు నాన్ బిలీవర్స్ మీద యుద్ధం చేయాలి. ఓకే, ఇట్లాంటివి 100 ఉంటాయి ఖురాన్లో, బాగుంటాయి. బాగుంటాయి అసలు చదువుతుంటే మళ్ళా మజా వస్తుంది. సో మీరు చదువుతుంటారు రెగ్యులర్ గా? ఎందుకు తెలుసుకోవాలి కదా. అసలు వాళ్ళ ఐడియాలజీని ఎప్పుడైతే మనం ప్రత్యర్థుల ఐడియాలజీ తెలుసుకోనంత కాలం మనం మాట్లాడేటటువంటి మాటలన్నీ చెత్త మాటలుగా మారిపోతాయి. బట్ ఇవన్నీ ఖురాన్లో ఉన్నాయి అనేసి, లేకపోతే వాళ్ళ మైండ్ సెట్లో ఇవన్నీ ఉన్నాయి అనేసి మీరు ఎవరైనా లవ్ జిహాద్లో కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి చెప్తే వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్స్ ఎలా ఉంటాయి? మళ్ళీ వింటారా వాళ్ళు? వింటారు. విని వాళ్ళు ఏమంటారు అంటే ఇది లవ్ జిహాద్ కాదు, అసలు మాకు ఎప్పుడు మతం గురించి మా మధ్య ప్రస్తావన రాలేదు అని కొందరు చెప్తారు. కొందరు మత ప్రస్తావన వచ్చింది, ఆయన అట్లాంటోడు కాదు, మేరా అబ్దుల్ వైసానయ్య అనేది బ్యూటిఫుల్ కొటేషన్ కదా. మేరా అబ్దుల్ వైసానయ్య అనేది స్టాండర్డ్ డైలాగ్. సబీ లడ్కి ఫ్రిడ్జ్ పే జారా అనేది కూడా స్టాండర్డ్ డైలాగ్ కదా. అట్లనే మేరా అబ్దుల్ వైసానయ్య అనేది చాలాసార్లు విన్నాను. అట్లా అన్నోళ్ళు కూడా నష్టాలు పడి మళ్ళీ విడాకులు తీసుకుని వాటి దగ్గర నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అమ్మాయిలు. సో పారిపోయి వచ్చిన వాళ్ళే ఉన్నారా, లేకపోతే దాని తర్వాత మీరు కేసులు హ్యాండిల్ చేసినవి తర్వాత ఫ్రిడ్జ్లో లేకపోతే సూట్ కేసులో ఇలాంటి దాకైతే పోలేదు అనుకుంటా? న్యూస్ లో చూడడమే తప్ప నేను హ్యాండిల్ చేసిన ఏ కేసు ఫ్రిడ్జ్ లోకి పోలేదు ఇంతవరకు. ఏదో దెబ్బలు తిన్నారు, కొట్టుకున్నారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, కేసులు పెట్టుకున్నారు తప్ప. సో ఇదే సోషల్ మీడియాలో చూసుకుంటే ఆఫ్తాబ్ పూనావాలా కేసు ఫ్రిడ్జ్ వరకు వెళ్ళింది. శ్రద్ధా వాకర్ అమ్మాయిని, కామారెడ్డి అమ్మాయి వెళ్ళింది కదా, కామారెడ్డి అమ్మాయి వెళ్ళింది. ఓకే, ఢిల్లీలో ఒక ఫోటోగ్రాఫర్ తనకన్నా ఏజ్ లో పెద్దగా ఒక హిందూ అమ్మాయిని ఫోటోషూట్ చేసేటప్పుడు నచ్చావని చెప్పిన తర్వాత ఆ అమ్మాయి దానికి నిరాకరించింది. నీ మతం వేరు, నా మతం వేరు, అండ్ నువ్వు నా ఏజ్లో చిన్న పిల్లాడివి, నువ్వు జస్ట్ ఫోటోషూట్ కోసం వచ్చావు, ఫోటోషూట్ మాత్రమే చేసి వెళ్ళిపో అని చెప్పినందుకు ఆ అమ్మాయిని చంపేసి సూట్ కేసులో కుక్కేసి పైనుంచి పాడేసిండు నర్మదా రివర్లో అటు సైడ్. సో ఇలాంటివన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? వీళ్ళ మైండ్ సెట్స్ ఎందుకు అంటే వాళ్ళు అనుకున్నది ఒప్పుకోకపోతే ఇవన్నీ ఎందుకు చేస్తుంటారు? వీళ్ళు చేయడం తప్పు కాదు, ఇక అది ఫస్ట్ కాన్సెప్ట్. నువ్వు ఎన్ని ప్రశ్నలకైనా ఇదే సమాధానం. స్టార్టింగ్ లో కూడా ఇదే చెప్పుకున్నాం. ఎన్ని ప్రశ్నలైనా ఎన్ని క్రైమ్స్ అయినా, ఏ క్రైమ్ చేసినా నిన్ను చెంచల్గూడ జైల్లోనే చేస్తారు. నువ్వు ఏ కారణంతో చంపినా చంపడం తప్పు కాదు, కారణం ఏదైనా ఉండొచ్చు. నాన్ బిలీవర్ మీద దాడి చేయడం తప్పు కాదు, నాన్ బిలీవర్ని రేప్ చేయడం తప్పు కాదు, నాన్ బిలీవర్ ఆస్తిని లాక్కోవడం తప్పు కాదు, నాన్ బిలీవర్ మీద ఏ విధమైన దౌర్జన్యం చేయడం తప్పు కాదు, నాన్ బిలీవర్ని చంపడం కూడా తప్పు కాదు అని వాడి మనసుకు అనిపించినప్పుడు వాడు అది చేయడానికి నిరాకరించాడు. అది పెద్ద సమస్య. భారతదేశంలోకి ముస్లిం ఏ రోజైతే మొట్టమొదటి అడిగేశాడో అడిగేసిన రోజే మన రాజులు వాడి గ్రంథాన్ని కనుక విశ్లేషణ చేయడం మొదలు పెడితే ఖచ్చితంగా భారతదేశ రాజులు మొత్తం ఏకమై మొత్తం అరబ్ కంట్రీ చివరి వరకు వెళ్ళి ప్రతి ఒక్కరిని చంపేసేవాళ్ళు. మన వాళ్ళు ఎప్పుడు ఆ గ్రంథాన్ని తీసి చదవలే. చదివితే మనకి కష్టాలు ఉండేవి కాదు, ఖచ్చితంగా ప్రపంచానికే ఉండేవి కాదు. అంత అంటే నాన్ బిలీవర్స్ని నో కన్సర్న్. ఎట్లా అంటే భారతదేశంలోకి ఎంటర్ అవ్వడానికి వాడి పేరు ఏదో మహమ్మద్ బిన్ కాసిం, వాడు ఎంటర్ అవ్వడానికి బుద్ధిస్టులు సపోర్ట్ చేశారు. బుద్ధిస్టులు సపోర్ట్ చేసిర్రు అని చెప్పి వాడు బుద్ధిస్టులని దాటుకొని లోపలికి వచ్చి మన హిందూ రాజుల మీద రాజ్యాల మీద దాడి చేసి ఈ రాజుని రాజ్యాన్ని నాశనం చేసి తిరిగి వెళ్తూ బుద్ధిస్టులను చంపేసేళ్ళాడు. ఎందుకంటే బుద్ధిస్టులు కూడా నాన్ బిలీవర్స్ కావాలి. అవును, ఈ లాజిక్ మనకు ఎప్పుడైనా ఎక్కలేదనుకో వాడు రెండే చేయాలి. ఇప్పుడు అయితే ముస్లిమ్స్ నా దృష్టిలో ఇప్పుడు కాదు 100 సంవత్సరాల తర్వాత ఇట్లా కూర్చొని మాట్లాడుకున్నా ఇదే ఉంటుంది ముచ్చట. ముచ్చట కాన్సెప్ట్ మారనంత వరకు ముచ్చట మారదు. అయితే ఖురాన్లో నాన్ బిలీవర్స్ కూడా ముస్లింలాగా పవిత్రమైనటువంటి వాళ్ళు, వాళ్ళ మార్గం వాళ్ళది,
ముస్లింల మార్గం ముస్లింలది, ముస్లింలకు అల్లా మార్గం చూపించాడు, వాళ్ళకు వాళ్ళ దేవుడు ఆ మార్గం చూపించాడు, వాళ్ళ మార్గంలో వాళ్ళని వెళ్ళనివని అల్లా కోరుకున్నాడు అను 4 లైన్లు రాసుకోవాలి. అలా లైన్లు రాసుకోలేనటువంటి సమాజాన్ని, అలా భావించినటువంటి సమాజాన్ని దేశ సరిహద్దుల నుంచి తరిమేయాలి. ఇవి రెండూ జరగనంత కాలం ఈ గొడవలాగు. ఇంకో 20 ఏళ్ళు నువ్వు నివురు గప్పి నిప్పే, ఎవడో వస్తాడు రెచ్చగొడతాడు, ఎవడో వస్తాడు రెచ్చగొడతాడు, ఎవడో వస్తాడు రెచ్చగొడతాడు, మళ్ళీ ఆ అగ్గి రగులుద్ది, కొట్టుకుంటారు. అయితే ఖురాన్ని మార్చుకోవాలి, లేకపోతే మేము మారము అనుకున్న సమాజంతో మిగతా సమాజం దూరంగా ఉండాలి. సో సోషల్ మీడియాలో కానివ్వండి, లేకపోతే బయట కానివ్వండి, లవ్ జిహాద్ కేసెస్ ఏవైతే హ్యాండిల్ చేస్తుంటారో, సో అవతల పక్షాల నుంచి మమ్మల్ని మీరు కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం లేదు, మేము మీ పైన కేసు నమోదు చేయొచ్చు అనేసి కూడా భయపెడుతుంటారు. ఎవరు? అమ్మాయిలు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అన్ని చట్టాలు ఇవన్నీ ఈజీగా తెలిసిపోతాయి. ఇప్పుడు ఏం లేదు, అలాంటివన్నీ తల్లిదండ్రుల సహకారంతో మనం చేయగలము, చేస్తాం. ఇప్పుడు మనకు ఏ అమ్మాయి అయినా సరే వాళ్ళ తల్లి తండ్రి అన్న మనకేం సహకరించలేదు అనుకోండి, మనం ఏం చేయలేం కూడా. వాళ్ళు సహకరించాల్సిందే, సహకరించకపోతే మనం ఏం చేయలేము యాజ్ పర్ లా. సో కళ్యాణ్ భాయ్, ఇప్పుడు ఇదంతా మనం మాట్లాడుకున్నాం కదా, ఫైనల్గా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇలాంటి లవ్ జిహాద్ బారి నుంచి పడ్డ తర్వాత ఈజీగా వాళ్ళు బయటకు వస్తారు, తర్వాత మేము హ్యాండిల్ చేసుకుంటాము అనేసుకునే చాలామంది పేరెంట్స్ ఉంటారు. సో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది ఒక బావి అండి, ఆ బావిలో దూకిన తర్వాత నేను బకెట్ వేసుకొని పైకి చేదుకుంటాను అనేటటువంటి ప్రసక్తి లేదు. కాబట్టి ఫస్ట్ ఆ బావిలో పడకుండా దాని మీద ఒక కంచేయండి, వాళ్ళకు ఒక ప్రాథమిక అవగాహన తెలిపించండి. అసలు మతాలు అంటే ఇస్లాం ఏంటి, హిందుత్వం ఏంటి, క్రిస్టియానిటీ ఏంటి అనేది 3 పేజీల కాన్సెప్ట్ అంతే. దాని కాన్సెప్ట్ ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పిందంతా గట్టిగా రాసుకుంటే ఒక పేజీలో పడుతుంది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లు ప్రతి పిల్లలకి తల్లిదండ్రులు చెప్పాలి. వాళ్ళు నాన్ ముస్లిమ్స్ని వాళ్ళు ఏ విధంగా చూస్తారు, స్త్రీలు మీకు పంట పొలాల లాంటి వారు, మీకు నచ్చిన విధంగా మీ పొలాలకు మీరు వెళ్ళొచ్చు అని ఖురాన్లో రాసి ఉంటుంది. అంటే స్త్రీకి ఏ విధమైనటువంటి హక్కులు ఉండవు. ఖురాన్లో చాలా స్పష్టంగా ఉండేది ఏంటంటే మగవాళ్లకు స్త్రీల మీద హక్కులు ఉంటాయి, కానీ ఆడవాళ్లకు మగవాళ్ళ మీద హక్కులు ఉండవు అని ఖురాన్ చెప్పింది. సో స్త్రీ యొక్క పరిస్థితి, స్త్రీ యొక్క స్థితి ఖురాన్లో ఏంటి, ఇస్లాంలో ఏంటి అని తెలుసుకున్న తర్వాత, వాటి గురించి చెప్పిన తర్వాత మీరు మీ పిల్లలకు తెలియజేసి వాళ్ళని లవ్ జిహాద్ మీద అవేర్నెస్ పెంచండి. భారతదేశంలో హిందూ సాంప్రదాయంలో స్త్రీ అనేది శక్తి. ఖురాన్లో స్త్రీ శక్తి అనే పదం ఎక్కడైనా చూపిస్తే లవ్ జిహాద్ లేదని నేను ఒప్పుకుంటా. స్త్రీ శక్తి అనే పదం ఉండదు. స్త్రీ శక్తికి ఎప్పుడు బానిస, స్త్రీ బానిస. ఖురాన్లో డబ్బులు ఇచ్చి అమ్మాయిని కొనుక్కోవచ్చు, మహర్ ఇచ్చి అమ్మాయిని కొనుక్కోవచ్చు. సో అది ఆ కాలంలో అనుకో 1400 సంవత్సరాల క్రితం వాళ్ళు అట్లా రాసుకున్నారు, అట్లా మెలిగిర్రు. వాళ్ళు ఇప్పటికీ మారట్లా. ఇప్పటికీ సిరియాలో రోడ్ల మీద అమ్మాయిలు అమ్ముకుంటున్నారు. టుడే వీడియోలు కూడా వస్తాయి మనకు. ఇప్పటికీ అమ్మాయిలు అమ్ముతున్నారు. ఏంది ఇది, ఎక్కడికి పోతున్నారు అసలు? దీని మీద ప్రపంచం అంతా దృష్టి పెట్టాలి. నన్ను అడిగితే మొత్తం అన్ని దేశాల ప్రధానమంత్రులు, ప్రతినిధులు కూర్చొని ఈ స్త్రీ విషయంలో ఈ అబ్రహామిక్ రిలీజియన్స్ చేస్తున్నటువంటి అవాంఛనీయ అనాగరికమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో దాని మీద ఖచ్చితంగా దృష్టి పెట్టకపోతే మాత్రం ప్రపంచం మరో యుద్ధానికి దారితీస్తుంది. దానికి కారణం ఇదే. రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్ భాయ్, స్టూడియోకి వచ్చేసి మాట్లాడినందుకు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.